అయితే వాట్సాప్లో స్టార్ట్ అయ్యే ముందు బేసిక్గా చెప్తాం కదా అందరం స్టార్ట్ అయినామని. మేము ఆల్రెడీ రీచ్డ్ అని పెట్టిండు. ప్రాబ్లమ్స్ ఆఫ్ హెవీ బైక్స్. స్టాండ్ దీనికి రాట్లేట. ఎర్లీ మార్నింగ్ టైం ఎంత 6:57 అనుకోండి. 6:30 నుంచి కష్టపడుతున్నాం ఒక ఫ్లైఓవర్ మీద. మంచి పాట వస్తుంది, వినిపిస్తుందా మీకు? వర్షాలు మస్తు పడ్డాయి. ఎట్లా అయిపోయింది చూడండి, మొత్తం గుంతలు అయిపోయింది రోడ్. रेंज చూడండి మరి గలీజ్ 20కి వచ్చేసింది. 1000 స్టాప్ कर देना. हाँ डन. క్యాష్ ఎగ్జాక్ట్ 1000 పెట్టుకున్నాను నేను పాకెట్లో. ఓకే కనపడుతుందా? ఏదైనా మరీ ఎక్కువ ఫాగ్ వస్తుంది. డ్రైవ్ చేయడానికి కష్టమైపోతుంది. ఫస్ట్ టైం ఇట్లా కనపడట్లేదు, అసలు రోడే కనిపించలేదు నాకు. బ్రేక్ఫాస్ట్ ఆగుతున్నాం. చల్లో బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. 1 అవర్ వేస్ట్ అయింది. మా రైడ్లో ఇది 3rd టోల్. సాంగ్స్ వినపడుతున్నాయా లోపల? నిద్ర వస్తుంది నాకు, ఫుల్ నిద్ర. సాంగ్స్ పెట్టుకున్నా మంచిగా, ఇప్పుడు ప్రశాంతంగా అవుతా. కిలోమీటర్స్ మొత్తం హైవేలో వచ్చినాం. ఒక ప్రీవియస్ ఒక 20 కిలోమీటర్స్ నుంచి మొత్తం ఇట్లనే ఉంది ప్యాచ్. స్పీడ్ మెయింటైన్ చేయలేకపోతున్నాం. ఎండలు మాత్రం మండిపోతున్నాయి, చాలా ఎక్కువ ఉన్నాయి ఎండలు. ఈ రైడ్లో ఏందో నాకు ఎంజాయ్మెంట్ అనిపించట్లేదు అసలు, బోర్ వస్తుంది. డెస్టినేషన్ వెళ్ళేంత వరకు కొద్దిగా కష్టపడితే చాలు, అక్కడ కూలే ఉంటుందని నా ఫీలింగ్. ఈ కార్లో పోతారు చూసారా, ఇందాక హైవేలో నన్ను చూసి ఒర్రుకుంటూ పోయారు యాక్చువల్గా. అదే కర్ణాటక స్టేట్ వెహికల్స్ ఉన్నాయి కదా, వాళ్ళిద్దరు వెనుక, వాళ్ళకి హాయ్ చెప్పుకుంటూ పోయారు, నన్ను చూసి ఊరుకుంటూ పోయారు. ప్రతి స్టేట్లో ఉంటారు ఇట్లా. అదర్ స్టేట్ వెహికల్స్ కనిపించగానే ఏళ్ళు పెట్టాలి. షట్ మళ్ళీ వెనక ఆగిపోయారు వీళ్ళు. ఇది సెకండ్ టైం. నాకు ఇక్కడ మ్యాప్ సెట్ అయ్యంటే నేను ఎప్పుడో వెళ్ళిపోతుండే. ఈ రోడ్స్ చిరాకు వస్తున్నాయి నాకు, చూసారు ఎట్లున్నా. ముందు దాకెళ్ళి ఆడ వెయిట్ చేసినారే, ఏంటి రావట్లేరు అని చూస్తే వెనకనే ఆగిరు వీళ్ళు. వచ్చినా నేను మళ్ళీ వెనకకి. ఘాట్ రోడ్స్ ఎంటర్ అవుతున్నాం అన్నారు. విల్ సీ హౌ గుడ్ దిస్ ఘాట్ రోడ్స్ ఆర్. హలో, ఒక 230 కిలోమీటర్స్ వెళ్ళి వచ్చినాని. ఒక నిమిషం, ఇప్పుడు వినిపిస్తుందా? 230 కిలోమీటర్స్ వచ్చిన. తింటాం. టిఫిన్ చేసినాం. ఓకే చేస్తా, మెల్లగా వెళ్తున్నాం.
వర్షం స్టార్ట్ అయింది. రైడ్ చేయాలనే కోరిక తప్ప నాకు ఏది అవసరం లేదు. అది కదా అసలైన రైడ్ అంటే. మళ్ళీ ఉల్టా వచ్చినాను. ఇప్పటివరకు మనం 250 కిలోమీటర్స్ వచ్చినాం. 248. ఇంకో 100 కిలోమీటర్స్ వెళ్ళాలి ఈ వర్షంలో. ఏది ఎంత వాటర్ ప్రూఫ్ అన్న, ల్యాప్టాప్ వాటర్ ప్రూఫ్ కాదు కదా. బైక్ కంటే నా దగ్గర ఉన్న నా వ్లాగింగ్ కిట్టే కాస్ట్లీ. మ్యూజిక్ ప్లేయర్ అది వాటర్ ప్రూఫ్ కదా? వాటర్ ప్రూఫ్ కాదు. అడిగా ఇంత పెద్ద బ్యాగ్లో అది ఒక్కటే పట్టండి. కెమెరానా? ప్యాన్ ఇయర్ చూసిరా, ఇంత ప్లేస్ ఖాళీగా ఉంది. ఇంకా ఎంబారస్డ్ బ్రో అట్లా చూస్తే. ఇంత నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత బాగుంటుందని. ఈ రైడ్లో నాకున్న మెయిన్ పని ఒకటి ఫిల్మ్ మేకింగ్ అయితే, బైక్ ఫిల్మ్ మేకింగ్ అయితే ఇది ఇంకొకటి. ఏం చెప్తున్నావు బ్రో? ఎడిట్లో చూసుకో. మొత్తం నాకు మస్తు భయమైంది గోపురం మళ్ళీ ఆన్ అవుతుందో ఆన్ కాదని. వర్షంలో మస్తు తడిపేసిన. అసలు ఏది గుర్తుంటలేదు నేను మధ్య. డాష్ ఎక్కడ పెడుతున్నా అర్థం కావట్లే. అంత ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ ఉండే బ్యాగ్లో, అసలు గుర్తులేదు నాకు. నేను గోప్రో అనే చూసుకుంటున్నా. ల్యాప్టాప్ ఉంది, ఎవరు పడ్డరు. ఇంత వేసినలే లేపి వేస్ట్. ఓకే, అంత ఎక్స్పెన్సివ్ ల్యాప్టాప్ కెమెరా ఉందని మర్చిపోయినా. సి ఎక్సలెంట్ ఉన్నాయి వ్యూస్ అన్నీ మిస్ అయిపోతున్నా అని చెప్పి మస్తుగా అయినా నా కెమెరాలో రికార్డ్ చేయలేకపోతున్నాను. నా బట్టలు తడిచిపోయినాయి చూసారా, పిచ్చి పీక్స్లో తడిచిపోయినాయి. కింద షూలో షూ ఎట్లుంది చూసారా, షూ అండి ఎట్లుందో. మొత్తం ముద్ద అయిపోయినా నేనైతే వర్షంలో. అసలు నేను తీయ బైక్ అసలే తీయ వర్షంలో. ఎట్లంటే ఈ గోప్రో అని ఇవన్నీ కెమెరా ఇవన్నీ ఖరాబ్ అయిపోతాయి అనుకున్నా. నేను అసలు ఆగిపోదాం అనుకున్నా. ఎంత కష్టపడి కూడా నడిపినా. ఇందాక చూసారు కదా మీరు. యాక్చువల్గా టింటెడ్ వైజర్ నాది. టింటెడ్ వైజర్ నాకు స్పెషల్ లేకపోతే అసలు కనిపించదు, నాకు అసలే కనిపించదు. అయినా కానీ అట్లా అందరితో వెళ్ళిపోయినా. అంత ఎంజాయ్ చేసినా నేను రైడ్ అంతా. చూడండి లొకేషన్లు కూడా ఒక్కొక్కటి ఎట్లున్నా. ఈ రైడ్లో ఈ బైక్ మీద ఎక్స్ట్రీమ్ అంటే ఎక్స్ట్రీమ్ ప్రేమ పెరిగిపోయింది అనుకోవాలి. ఇంత పవర్ ఉందని నేను చాలా అండర్ ఎస్టిమేట్ చేసిన ఈ బైక్ని. అంటే 310 cc కదా. నేను నాక్స్ కూర్చొని కొద్దిగా లగేజ్ వేయగానే బండి పవర్ తగ్గిపోతుంది అనుకునేది. అంటే నాక్స్ ఉంటే నేను 80 కూడా దాటా.
ఇప్పుడు 110 120 పోతున్నా, అయినా అసలు అరే పోతూనే ఉంది బైక్, వెళ్ళిపోతుంది. ఇంత పవర్ ఉన్న బైక్లా అనిపిస్తుంది నాకు. ఇప్పటివరకు మనం 300 కిలోమీటర్స్ కంప్లీట్ చేసినాం. 308 ఇంటి దగ్గర నుంచి ఇంకొక 15 కిలోమీటర్స్ అంట వెళ్ళాల్సింది. ఎక్సలెంట్ సిగ్నల్ ఇచ్చాను బస్ డ్రైవర్, ఎక్సలెంట్. నాకు మంచిగా అనిపిస్తుంది ఇట్లా బస్ డ్రైవర్ సిగ్నల్స్ ఇస్తే. థ్యాంక్ యూ. నాకు ఈ రోడ్స్ అన్ని వెళ్తుంటే ఊటీ ఘాట్ రోడ్ ఎక్కుతున్నట్టే అనిపిస్తుంది. ఎంజాయ్ చేస్తున్నా నేను. బట్టలు మొత్తం తడిచిపోయి మళ్ళా ఎండిపోయి మళ్ళీ తడిచినాయి, అంత వర్షం పడింది. పిల్లలు హాయ్ చెప్తే ఖుషి అయిపోతారు వాళ్ళు. ఒక హాయ్ చెప్పేస్తే చాలు, వాళ్ళకి ఏం అవసరం లేదు. పిల్లలకి బైకింగ్ కల్చర్ చాలా ఇష్టం కదా, సౌండ్ కానీ ఇట్లా ట్రిప్స్కి వెళ్ళడం కానీ ఒక్కసారి వస్తే తెలుస్తుంది అందులో ఉన్న తిప్పలేందో. కర్వ్స్ అంటే మాకు ప్రాణం. పొద్దున్న లేవగానే కర్వ్స్ దోలాడుకుంటాం. బండి పట్టదా లేకపోతే బైక్ కేపబుల్ కాదా అని చూడం. కర్వ్స్ కనిపించినాయంటే బండి వంపుతూనే ఉంటాం. లొకేషన్ చూసారా, ఎక్సలెంట్ ఉంది లొకేషన్, ఎక్సలెంట్. ఇక్కడ నుంచి కిందికి పడితే సీదా పైకే. యాక్చువల్గా నేను ఫస్ట్ టైం వీళ్ళని కలిసినప్పుడు వీళ్ళు ఇంత ఏజ్ అనుకోలేదు తెలుసా. నేను ఇద్దరు నా ఏజ్ గ్రూపే అనుకునేది ఇద్దరు, మరి నాకంటే చాలా పెద్దవాళ్ళు. కొద్దిగా కొంచెం ఎక్కువ డీప్ కర్వ్స్ వచ్చినప్పుడు ఆపాలి. ఇక్కడ మట్టి ఉంది, తడిచిపోయింది, కానీ ఆగకపోతే అటే పోతాం. కర్కాల, శృంగేరి, గోలముల, కుద్రేమిక్, హోర్నాడు, కలాస. ఇప్పుడు మేము వెళ్ళేది కలాస. ఈ కలాస ఇక్కడ అంటే సకలేష్పూర్ బాగా ఫేమస్ కదా బైకర్స్కి. సకలేష్పూర్ నుండి ఒక 100 కిలోమీటర్స్ అనుకుంటా, అప్రాక్సిమేట్లీ 100 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మేమేమనుకున్నామంటే ఎవరు వెళ్ళని ప్లేస్కి వెళ్ళామని అనుకున్నాం. ఇప్పుడు కూర్గ్, ఊటీ, చిక్మంగళూరు, ఇంకా కేరళలో ప్లేసెస్ అవన్నీ అందరు చూపించినవే కదా. ఇప్పుడు వ్లాగ్స్ చూసి వెళ్ళినట్టు అవుతుంది, అర్థమవుతుందా? ఒక హాఫ్ ఆఫ్ ది అనలేము, ఒక 20 to 30% మీరు వేరే వాళ్ళ వ్లాగ్స్ చూస్తూనే మీకు ఎక్స్పీరియన్స్ అయిపోతుంది. అరే ఇక్కడ ఇది అని. ఇప్పుడు మేము వచ్చింది ఏంటంటే చాలా తక్కువ. ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఆ ఎక్సైట్మెంట్ అనేది ఎట్లుంటుంది అంటే, వేరే ఇప్పుడు కొత్త ప్లేసెస్కి వెళ్తాం కదా, లేకపోతే ఊటీ కానీ ఇలాంటివన్నీ ఎట్లుంటుంది అంటే కొంచెం ఫేక్గా ఎక్స్ప్రెస్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే అవన్నీ చూసిన ప్లేసెసే కదా. సో ఎక్కడో అక్కడ కొంచెం అన్న ఆ ఎక్సైట్మెంట్ ఫేక్ చేస్తున్నాం అనిపిస్తుంది. అదే ఇట్లా కొత్త ప్లేస్కి వచ్చినాం అనుకో, ఫేక్ చేయాల్సిన అవసరమే లేదు. బాగుంటే బాగుంది, బాగాలేకపోతే బాగాలేదు. ఆ బైక్ రైడ్స్ చేయాలి అని నాకున్న అంటాం కదా, ఆ కాన్ఫిడెన్స్కి అంత వర్షంలో నడుపుతుంటే కూడా వాళ్ళైతే షాక్ అయిపోతున్నారు. బ్రో అసలు నీకు ఏమైనా కనపడుతుందా ముందు అని అడుగుతున్నారు. కనిపించట్లేదు బ్రో అన్న. మరి ఎట్లా వస్తున్నావు బ్రో అంటే, మీరు లైట్లు వేసిరా, హజార్ లైట్స్ వేసిరా, దాంతో వచ్చేస్తున్నా అని చెప్పేసిన. అంత వర్షంలో కూడా 60-70 స్పీడ్ మెయింటైన్ చేసినాను. 60-70. హోటల్కి అయితే వచ్చేసినాం. వాళ్ళది చాయిస్, నేను మీ ఇష్టం అని చెప్పేసిన. ఇట్లా వెళ్తారా?